ఒకే ఇంట్లో పుట్టిన ఇద్దరు అక్కాచెల్లెళ్ళు. పెద్దది స్నేహ, చిన్నది దివ్య. కాని వాళ్ళ జీవితాలు మాత్రం పూర్తిగా భిన్నం. స్నేహ చిన్నప్పటినుంచే చాలా కష్టపడి చదివింది. పేదరికం చూసింది, ఆకలి చూసింది, కన్నీళ్లు చూసింది. ఇప్పుడు ఆమె ఒక చిన్న టైలర్ షాప్లో పనిచేస్తూ అమ్మానాన్నలను చూసుకుంటోంది. ఇక చెల్లి దివ్య, ఆమెకు సోషల్ మీడియా, సెల్ఫీలు, బ్రాండెడ్ డ్రస్సులు, ఫ్రెండ్స్ పార్టీలీ ప్రపంచం. ఒకవైపు ఉదయం 5 గంటలకు లేచి స్నేహ నీళ్లు మోస్తోంది, వంట చేస్తోంది, పనికి వెళ్తోంది. మరోవైపు దివ్య మాత్రం మధ్యాహ్నం వరకు నిద్రపోతోంది. లేచిన వెంటనే ఫోన్ తీసుకుని, ఓఎంజీ, నా రీల్కింకా 10K వ్యూస్ మాత్రమే వచ్చాయా? ఒకరోజు వాళ్ళమ్మ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. డాక్టర్ చెప్పాడు, ఆపరేషన్ వెంటనే చెయ్యాలి, లేకపోతే ప్రమాదం. ఖర్చు 1,00,000 రూపాయలు. ఇంట్లో అంత డబ్బు లేదు. స్నేహ తన దగ్గర ఉన్న చిన్న చిన్న బంగారు చెవిపోగులు అమ్మేసింది. రాత్రింబవ్వళ్లు పనిచేసింది. కాని ఇంకా డబ్బు సరిపోలేదు. అప్పుడు దివ్య తన ఫోన్లో పాత వీడియోలు చూస్తోంది. ఒక వీడియోలో చిన్నప్పుడు స్నేహ తనకోసం కొత్త డ్రెస్ కొనకుండా దివ్యకు కొనిచ్చిన సీన్ కనిపించింది. మరో వీడియోలో స్నేహ తినకుండా దివ్యకు భోజనం పెట్టింది. దివ్య కళ్లలో నీళ్లు వచ్చాయి. నేను నా జీవితమే చూసుకున్నా, అక్క మాత్రం ఎప్పుడూ నా జీవితాన్నే చూసుకుంది. మరుసటి రోజు దివ్య తన కాస్ట్లీ ఫోన్, జ్యువెలరీ, బ్రాండెడ్ ఐటమ్స్ అన్నీ అమ్మేసింది. ఆ డబ్బు తీసుకుని ఆస్పత్రికి వెళ్ళింది. స్నేహ ఆశ్చర్యపోయింది. దివ్య, ఇవన్నీ ఎందుకు చేశావ్? నాకెప్పుడు ఫాలోవర్స్ ముఖ్యమనిపించింది. కాని ఇప్పుడు తెలిసింది ఫ్యామిలీయే అసలైన ప్రపంచమని. ఇద్దరు అక్కచెల్లెళ్ళు హగ్ చేసుకుని ఏడుస్తారు. డబ్బు, అందం, ఫాలోవర్స్ ఇవన్నీ ఒకరోజు పోతాయి. కాని కుటుంబమిచ్చే ప్రేమ మాత్రం జీవితాంతం ఉంటుంది.